హాయ్ అండి. హలో నమస్తే. ఆహ్, మనకు ఇంగా తక్కువ సమయం ఉంది దీపావళికి సంబంధించి. పండగ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అందరూ గూడా సంబరాలు జేసుకుంటున్న పరిస్థితి మనం జూస్తా ఉన్నాం. ఎక్కడ జూసినా గూడా టపాకాయలు పేలుతున్నాయి. అదే విధంగానే పండగ జరుపుకోవడానికి అందరూ గూడా సిద్ధమవుతున్నారు. అయితే దీపావళికి సంబంధించి ఈసారి మాత్రం నరక చతుర్దశి, అదేవిధంగా నోములు. అంటే నరక చతుర్దశి ఈ నెల 20వ తారీఖు అనుకున్నాము. పండితులు చెప్తున్న దాని ప్రకారం. నోములనేది 21వ తారీఖు జరుపుకునే విధంగా కూడా తేదీలు అంటే క్యాలెండర్‌లో గాని, ఇవన్నీ కూడా పంచాంగంలో గాని ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈసారి కొన్ని అనివార్య కారణాలతో ఈ గడియల్లో మార్పులొచ్చిన కారణంగా ఒకే రోజు అంటే నరక చతుర్దశి రోజే నోములు కూడా జరుపుకోవాలి అనేది ప్రధానంగా పండితులు చెప్తున్నారు. దానికి ఉన్నటువంటి కొంచెం సమాచారం నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉండడంతో ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం నెలకొనింది. ఈ నేపథ్యంలో కొంతమంది పండితులు ఇచ్చినటువంటి దీని ప్రకారం దీపావళి పండుగను అక్టోబర్ 21వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేశారు. పూర్తి ప్రదోష కాలం 5:46 PM నుంచి రాత్రి 8:18 నిమిషాలు ఆ రోజు ఉంటుందని వెల్లడించారు. లక్ష్మీ పూజ కూడా అదే రోజున సాయంత్రం 7:07.8 నుంచి 8:18 మధ్యన జరుపుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు కదా. సో ఒకే రోజు, ఎందుకంటే ఈ లక్ష్మీ పూజ చేసుకోవడానికి మరుసటి రోజు గడియలు బాగలేదని చెప్తున్నారు. అందువల్ల దీనికి సంబంధించి ఈసారి దీపావళి మాత్రం అంటే సహజంగా మనమేమి నరక చతుర్దశి అంటాను, కానీ ఆ రోజు ఉదయం తెల్లవారుజామున అందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున అంటే ప్రతి ఇంట్లో కూడా మాంసం తెచ్చుకుంటాము. రకరకాలుగా చికెను, మటన్ అని ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఇష్టమైనటువంటి మాంసం తెచ్చుకొని ఒక పండుగ చేసుకుంటాం. దాని తర్వాత సాయంత్రం మొత్తం ఇల్లంతా కూడా అంటే శుభ్రపరచుకొని కడిగేసి మొత్తం ఇల్లంతా కూడా కడుక్కొని ఆ మరుసటి రోజు లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకుంటాం. మనం నోములు నోచుకుంటాం. మనకి ఇష్టమైనటువంటి అమ్మవారికి సంబంధించి నోములు నోచుకొని ఆ నోములకు సంబంధించి మనము దారాలు కట్టుకోవడం, ఇంట్లో పవిత్రంగా మనము కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి అనివార్య కారణాలతో ఈ రకంగా గడియల్లో మార్పులు, తిథుల్లో మార్పులు ఈ రకరకాల వచ్చిన కారణంగా ఈ రకంగా ఆ టైమింగ్స్ అదే రోజు పూర్తి ప్రదోష కాలం అనేది వచ్చి 5:46 నిమిషాల నుంచి 8:18 నిమిషాలు 20వ తారీఖే రావడం. అందువల్ల అదే రోజు లక్ష్మీ పూజ కూడా 7:8 నుంచి 8:18 నిమిషాల లోపల అదే రోజు సాయంత్రం చేసుకోవాలనేది ప్రధానంగా పండితులు చెప్తున్నారు. సో ఈసారి మాత్రం మీకు ఇష్టమైనటువంటి నోములు నోచుకునే వాళ్ళంతా కూడా మీకు ఒకే రోజు వచ్చింది కాబట్టి చికెన్ తిన్నాం, మటన్ తినాలని రకరకాల మాంసాహారం తినాలనుకున్న వాళ్ళకందరికీ కూడా ఈసారి ఇబ్బందిగానే మనం చెప్పొచ్చు. సో చూద్దాం, మరుసటి రోజు ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు.